మయూఖ శ్రోతలకు స్వాగతం. ఈ రోజు చదవబోయే కథ పేరు మార్మిక గవాక్షం మనిషి అనే ముద్రలు. రచనా స్వరం ఎస్ శ్రీదేవి. కొన్ని సంఘటనలు అనుకోకుండా జరుగుతాయి. అవి అలా జరిగినప్పుడు మనని చుట్టుకుని ఉన్న ప్రపంచంలో ఎక్కడో ఒక చిన్న మార్మిక గవాక్షం తెరుచుకుంటుంది. దానికి అవతల మనకి తెలిసిన వ్యక్తులు ప్రపంచం కోసం తమ మీద కప్పుకున్న పొరలన్నీ ఒక్కొక్కటిగా తీసేసి కనిపిస్తారు. ఇంకోవైపు కొన్ని సంఘటనల గురించి మనకి క్షుణ్ణంగా తెలియదు. అవి మనం పుట్టని క్రితమో పుట్టాక మన పరోక్షంలోనూ జరిగిపోయి ఉంటాయి. వాటిలో ఉన్న వ్యక్తులు కొన్ని ముద్రలు మోస్తూ ఉంటారు. అలాంటి ముద్రల్నే మనం ఆ మనుషులుగా నమ్ముతాం. అవి ఒక్కొక్కసారి మన కళ్ళకు కట్టిన గంతల్లాగా, మరొకొక్కసారి రంగుటద్దాల్లాగా పనిచేస్తాయి. ఆప్టిక్స్ లో ఒక సిద్ధాంతం ఉంది. మనం కళ్ళతో చూసేది వస్తువుని కాదు, దాని ప్రతిబింబాన్ని అని. మనుషులేనా అంతే. అనుభవాలు, అభిప్రాయాలు వేసే ముద్రలే మనకి వాళ్లుగా కనిపిస్తారు. తెరుచుకున్న కిటికీలోంచి సుభాష్ చూసిన వ్యక్తి పద్మజ, అతని మేనత్త. అతనికి ఒక ముద్రగా కనిపించింది నర్సు, మేనమామ. తెలుగువారి చుట్టరికాలు చాలా సునిశ్చితంగా ఉంటాయి. మేనమామ భార్య మేనత్త కాదు, మేనత్త భర్త మేనమామ కాడు. వెరసి వాళ్ళిద్దరూ భార్యాభర్తలు కాదు. అయినా మార్మిక గవాక్షం నుంచి పద్మజను చూస్తూ ఉంటే నరుసు పట్ల అప్పటిదాకా ఉన్న ముందస్తు అభిప్రాయాలు నెమ్మదిగా ఒక్కొక్కటి తొలగిపోయి అతని అసలు రూపం వ్యక్తమవ్వడం చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. అప్పటికి గంట క్రితం గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తున్న ఒక మిత్రుడిని కలవడానికి వచ్చాడతను. స్నేహితుడిని కలవడం, మాట్లాడుకోవడం, కాఫీ తాగడం అన్నీ అయ్యి అతని కన్సల్టింగ్ రూమ్ కి ఆనుకుని ఉన్న జనరల్ వార్డులోంచి యువతలకు వస్తూ చూశాడు వాళ్ళిద్దరినీ సుభాష్. నరుసు బెడ్ మీద మగతగా పడుకునున్నాడు. పెరిగిన గెడ్డం, లోతుకుపోయిన కనుగుంటలు, మాసిపోయి పీక్కుపోయిన చెంపలు అతని పరిస్థితిని చెప్తున్నాయి. బెడ్ పక్కగా అటెండెంట్స్ కోసం ఉండే కుర్చీలో కూర్చునుంది పద్మజ. ఆమె చేతిని తన చేతితో గట్టిగా బిగించి పట్టుకునున్నాడు. ఇద్దరి మధ్య ఇంత చనువు ఉండే అవకాశం లేదు. అందుకే సుభాష్ కి అంత ఆశ్చర్యం. అత్త, నువ్విక్కడ? అడిగాడు దగ్గరికెళ్ళి. మాట్లాడొద్దన్నట్టు సౌజ్ఞ చేసి నర్సు చేతిని సున్నితంగా విడిపించుకుని కిందకి వేళ్లాడకుండా మంచం మీద ఉంచి కప్పుకున్న దుప్పటి సరిచేసి యువతలికి వచ్చింది. ఆమె ప్రతి చర్యని ఆశ్చర్యంగా చూశాడు సుభాష్. ఇద్దరూ వార్డులోంచి బయటకొచ్చి కారిడార్స్ లోంచి నడుస్తూ పార్కింగ్ లాట్ చేరుకున్నారు. నువ్వెలా వచ్చావు? అడిగింది ఆమె. జవాబు కోసం చూడలేదు. నేను కారులోనే వచ్చాను. నీదిక్కడ వదిలేసి నా దాంట్లో వెళ్దాం, మళ్ళీ వచ్చి తీసుకెళ్ళు అంది తనే. మళ్ళీ ఆగకుండా నువ్వే డ్రైవ్ చెయ్యి, నాకు ఓపిక లేదు అని కూడా అంది. ఆ ఏకపక్ష సంభాషణ ఆమె మానసిక స్థితికి అద్దం పడుతోంది. కారు తాళం, పార్కింగ్ రసీదు తీసుకుని ఆమె చూపుడు వేలతో చూపించిన వైపుకి వెళ్ళాడు సుభాష్ కారు తీసుకురావడానికి. మరో 5 నిమిషాలకి ఇద్దరూ కారులో ఉన్నారు. ఈ మహానుభావుడు నీకెక్కడ తారసపడ్డాడు? అడిగాడు నర్సు గురించి. అతని మాటల్లో స్వల్ప వ్యంగ్యం. అసలు ఇంతకీ అతను ఇక్కడికి ఎందుకు వచ్చాడు, ఎప్పుడొచ్చాడు, వచ్చినట్టు నీకెలా తెలుసు? వెంటనే ప్రశ్నలు అడిగాడు. కొన్ని బంధాలు అలాగే లాక్కొస్తాయి. ప్రతి శుక్రవారం నేను జనరల్ వార్డులో పేషెంట్లందరికీ పాలు, పళ్ళు, బ్రెడ్ ఇస్తాను గదా. అలా ఇక్కడికి వచ్చినప్పుడు నర్సును చూశాను. 4 రోజుల క్రితం ఒళ్ళు తెలియని జ్వరంతో వచ్చి అడ్మిట్ అయ్యాట. ఆమె గొంతు వణికింది. నర్సు కోసం ఆమె బాధపడ్డం. అతని పేరు చెప్తేనే మండిపడతాడు తన తండ్రి. ఆయన గారి చిన్న చెల్లెలు ఈవిడిలాగా. అయినా అంత బాధపడదగ్గ వ్యక్తి కాదు నర్సు, సుభాష్ కి తెలిసి. ఆ తర్వాత వాళ్ళిద్దరూ చాలా విషయాలు మాట్లాడుకున్నారు. నర్సుతో పరిచయం పెరిగిన సందర్భం గుర్తు చేసుకుంది పద్మజ. అతన్ని మొదటిసారి చూసింది మీ అమ్మ వాళ్ళ పెళ్లి చూపుల్లో. నాకిప్పటికీ కళ్ళకు కట్టినట్టు గుర్తు. అసలు అతనికి సంబంధించిన ఏ చిన్న విషయం నాకు మరుపుకు రాదు. నీలం జీన్సు, ఎరుపు నలుపు గళ్ళున్న ఫుల్ షర్టు వేసుకున్నాడు. సన్నగా పొడవైన పిల్లాడు. ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడట. ఓ, హడావిడంతా తందే అన్నట్టు ఇంట్లోకి బయటికి తెగ తిరిగేశాడు అంది అతన్ని గురించి చెప్తూ. వాళ్ళ అమ్మా నాన్నలకి కొడుకు గురించి ఎంత గొప్పో అంది ఇంకా లోతుగా జ్ఞాపకం తెచ్చుకుంటూ. సుభాష్ వింతగా చూశాడు. నీకిప్పుడు 25 ఏళ్లు కదూ? నేను చెప్తున్నవి నువ్వు పుట్టక ముందు 5 ఏళ్ల కిందటివి. ఇప్పుడంటే పెళ్లి కన్నా ముందు శృంగారాన్ని గురించి ఆలోచిస్తున్నారు గాని అప్పుడలా కాదు. ఇష్టం అంటే ఒట్టి ఇష్టమే. అతనంటే నాకు అలాంటి ఇష్టం కలిగింది. అన్నయ్య వాళ్ళ పెళ్లిలో మాకు స్నేహం కలిసింది. అతనంటే వాళ్ళ వైపు వాళ్ళందరికీ ఎంత ప్రేమో. ఫిజిక్స్ పీల్చి మ్యాథ్స్ తాగి
కెమిస్ట్రీ, ఇంగ్లీషు, సంస్కృతం అన్నంలో కలుపుకుని తింటాడని గొప్పగా చెప్పేవాళ్ళు. చంద్రుడి చుట్టూ చుక్కల్లా ఎప్పుడూ అతని చుట్టూ 10 మంది ఉండేవాళ్ళు. లివింగ్ ఎన్సైక్లోపీడియా అనేవాళ్ళు అతన్ని. అతనికి తెలియని విషయం లేదంటే అతిశయోక్తి లేదు. క్వాంటం ఫిజిక్స్ అన్న మాట అతని నోటమ్మటే మొదటిసారి విన్నాను. అందులో రీసెర్చ్ చేయడం అతనికి ప్యాషన్ అంది పద్మజ. మా తాతయ్యకి పెరాలసిస్ రావడంతో చదువు ఆపేయాల్సి వచ్చిందని విన్నాను సానుభూతిగా అన్నాడు సుభాష్. పద్మజ చిన్నగా నిట్టూర్చింది. హేతువు సేతువు కాదు, కారణం ఉన్న చోటే ఉండి కనుమరుగైపోతుంది. దాని నుండి పుట్టిన పరిణామాలు వంతెన నిర్మించుకుంటూ దూరంగా వెళ్ళిపోతాయి. ఆ వంతెనకి ఇటు చివరన ఉన్నాడు సుభాష్. అతన్ని వెనక్కి నడిపించాలి. ఏం చదువుకున్నాడు అడిగాడు. డిగ్రీ మధ్యలో మానేసి ఎల్డీసీగా చేరాడు పద్మ జవాబు. ఎక్కడో కలుక్కుమంది అతనికి. ఆమెకేసి సూటిగా చూశాడు. నర్సుని సమర్థిస్తున్నందుకు ఎక్కడ తప్పు చేసినట్టో తలదించుకోవాలన్నట్టో లేదు ఆమె చూపు. తను స్థిరంగానే చూసింది. తెలివిలాగే మూర్ఖత్వం కూడా మనిషికి గొప్ప బలాన్ని ఇస్తుంది. అది తెలివి కంటే చాలా బలమైనది. మా అమ్మ అలాంటి మూర్ఖురాలు. మనది వ్యవసాయాధారమైన దేశం కాబట్టి అదో సాంప్రదాయంగా ఆడపిల్ల పెళ్ళప్పుడు తాడు చేదాయిస్తారు సరదాకి. పుట్టింటి నుంచి సిరి సంపదలు చేదుకొమ్మని వేళాకోళం చేస్తారు. దాన్ని త్రికరణ శుద్ధిగా నమ్మిన మనిషి ఆవిడ అంది పద్మజ. పెళ్ళైన కొత్తలో తన తల్లి చాలా కష్టాలు పడిందని విన్నాడు సుభాష్. ఇప్పుడు తల్లి తండ్రి సఖ్యతగానే ఉంటున్నారు కాబట్టి అంతా సర్దుకుందన్న నమ్మకం అతంది. ఒక కష్టం కాదురా వదిన పడ్డది. మీ నాన్న ఇష్టం వచ్చినట్టు కొట్టేవాడు. ఒక్కొక్క రోజు కొట్టి ఇంట్లోంచి పెరట్లోకి నెట్టేసి తలుపేసేవారు ఆయన మా అమ్మను. రైలు టికెట్ చేతిలో పెట్టి నిర్దాక్షిణ్యంగా పుట్టింటికి తోలేసేవారు. మీ తాత అంటే ఆవిడ తండ్రి పురుగు నాకిపోయేదాకా అలాగే సాగించుకున్నారు. ఆయన వెర్రిబాగుల మనిషి. ఈవిడ వెళ్ళినప్పుడల్లా డబ్బిచ్చి పంపించేవాడు. వాళ్ళకి పెద్ద ఆస్తులేమీ లేవు. ఆయన ఎయిడెడ్ స్కూల్లో టీచరు. వీళ్ళిద్దరు సంతానం. స్వంతిల్లుండేది. దాని మీద అప్పు తెచ్చి కూతురు పెళ్లి చేశారు. అది అమ్మేసి ఆఖరి పైసా కూడా మా చేతిలో పోసి అద్దింట్లోకి మారేదాకా నిద్రపోలేదు మా అమ్మ. ఆయనకి పక్షవాతం రావడంతో నర్సుకి ఇంక దారి లేక చదువు మానేసి ఉద్యోగంలో చేరాడు అంది. అప్పుడు సుభాష్కి గుండె బరువెక్కింది. అంతటి హింస అనుభవించిన తల్లి రూపం కళ్ల ముందు కదిలి. ఇష్టం లేని ఉద్యోగం, ఆ ఉద్యోగం చూపించి చేసిన పెళ్లి, రెండిట్లోనూ ఇమడలేకపోయాడు. కొన్ని రోజులు గడిచాక మొదట మీ తాతయ్య, తర్వాత అమ్మమ్మ పోయారు. అతనికి పగ్గాలు తెగినట్టయింది. ఆఫీస్కి సరిగ్గా వెళ్లేవాడు కాదట. ఎవరికీ చెప్పకుండా నెలల తరబడి ఎక్కడికో వెళ్ళిపోయేవాడట. విసిగిపోయి అతని భార్యని పుట్టింటి వాళ్ళు తీసుకెళ్లిపోయారు. ఆ తర్వాత పూర్తిగా స్థిరం తప్పాడు. ఉద్యోగం వదిలేశాడు. ఎక్కడెక్కడో తిరుగుతాడు. నాకు గుండె దడదళ్లాడుతూ ఉంటుంది. పేపర్ చదవాలంటే భయం, వార్తలు చూడాలంటే భయం. అతని గురించి ఏ వార్త తెలుస్తుందోనని. ఇప్పుడిక్కడ ఇతన్ని ఇలా చూశాక ఎంత రిలీఫ్ కలిగిందో చెప్పలేను అంది. పద్మజ ఇంక ఏడుపు ఆపుకోలేకపోయింది. మోచేతి వంపులో ముఖం దాచుకుని డాష్ బోర్డు మీద తల అంచింది. భుజాలు ఎగిరెగిరి పడుతున్నాయి. ఏమిటి దుఃఖం? ఎక్కడా కారణం కనపడదే. ఒకప్పుడు ప్రేమించిందేమో, పెళ్లి చేసుకోలేకపోయారు. ఇప్పుడు ఆమె మరొకరి భార్య, అతను మరొకరి భర్త. ఏమీ కాని మనిషి కోసం ఇలా బాధపడ్డం వింతగానే కాదు, ఎన్నేళ్లు దాచుకున్న దుఃఖమో అని కూడా అనిపించింది. సుభాష్ కారు పక్కకి తీసుకెళ్లి ఆపాడు. డోర్ తీసుకుని దిగాడు. రద్దీ వేళ కాకపోవడంతో 1-6 వాహనాలు తప్ప రోడ్డంతా నిర్మానుష్యంగా ఉంది. ఎన్నో ప్రశ్నలు అతని మనసులో తలెత్తుతున్నాయి. అంత హింసని తల్లి ఎందుకు భరించింది? భరించింది కాబట్టే తనకి ఈ రోజుని తండ్రి అనే బంధం దక్కిందా? ఒక బంధాన్ని నిలపడం కోసం అంత హింస పడాలా? అలాంటి హింస పణంగా దొరికిన ఈ బంధం విలువెంత? ఆలోచిస్తూ నిలబడ్డాడు. 5 నిమిషాలు గడిచాక పద్మజ సర్దుకుంది. వాటర్ బాటిల్ తీసుకుని దిగి ముఖం కడుక్కుంది. సుభాష్ వెళ్లి రోడ్డుకు అటువైపునున్న బంకు నుంచి 2 కప్పులు టీ తీసుకొచ్చాడు. ఓ కప్పు ఆమెకిస్తే అందుకుంది. థ్యాంక్స్ రా అంది. ఇద్దరూ నిలబడే తాగారు. తాగడం అయ్యాక ప్రయాణం మళ్లీ మొదలైంది. అమ్మ అన్ని కష్టాలు పడిందన్నావు, విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు కదత్తా అడిగాడు. పుట్టింటికి వెళ్ళినప్పుడల్లా నీ స్థానం అక్కడే అని వాళ్ళు పంపించేస్తుంటే ఇంకెక్కడికి వెళ్తుంది? స్టాక్ హోమ్ సిండ్రోమ్ అంటారు. అలా ఉండి ఉండి వాళ్ళని బాధ పెట్టిన చోటనే ప్రేమించడం మొదలు పెడతారు ఆడవాళ్ళు. అదే తమ ఇల్లనే నమ్మకానికి వచ్చేస్తారు. మీ అమ్మ విషయంలో జరిగిందంతే అంది.
మీరిద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నది ఎప్పుడు? అంత ఏడ్చేడ్చి ఉన్న ఆమెని అడగొచ్చో అడగకూడదో తెలియని సందిగ్ధంలో అడిగాడు. చేసుకోలేదు గాని లేకపోతే ఆ అత్త స్థానంలో నువ్వు ఉండేదానివి ఏడుస్తూ అన్నాడు నిరసనగా. పద్మజ కళ్ళు మళ్లీ తడయ్యాయి. మళ్లీ ఏడుస్తుందేమోనని భయపడ్డాడు. కాని వెంటనే సర్దుకుంది. ప్రేమ కథలు వినడానికి బాగున్నంతగా ఆచరించడానికి అనువుగా ఉండవు. మాదేమి ప్రేమ కథ కాదు. నాకతను బాగా నచ్చాడని చెప్పాను కదా. అతనికి అలా చెప్పడం కూడా తెలీదు. అన్నీ బాగుండి కుండ మార్పిడి అన్నదొక్క అడ్డు దాటేస్తే మా పెళ్లి సాధ్యపడేది. కాని పరిస్థితులు మారిపోయాయి. నరుసు కొంప కూల్చి ఇద్దరక్కయ్యలకి పెళ్లి చేశారు. చిన్న వదిన కన్నీళ్లు పోగు చేసి మూడో దానికి చేశాక నాకు సంబంధాలు చూడడం మొదలుపెట్టారు. నా మనసులో ఉన్నది చెప్పాను. పెద్ద గొడవలు అయిపోయాయి. ఏముందే వాడికి? నా ముగ్గురల్లుళ్ళు పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారు. వాళ్ల పక్కన నిలబడే అర్హత కూడా లేదు అంది అమ్మ. అతనికి ఏమీ లేకపోవడం ఏమిటి? నువ్వు కనిపడేసిన ఇద్దరు ఆడపిల్లలకి పెళ్లిళ్లు చేసిన మహారాజు అన్నాను. ఆ మాటలు విన్న అన్నయ్య నా చెంపలు వాయించేశాడు. అదే కోపంలో వెళ్లి నర్సు ఆఫీసులో కూడా గొడవ చేసి వచ్చాడు. ఆ తర్వాత బలవంతంగా నా పెళ్లి జరిగింది. పెళ్లికి ముందు రోజు కూడా అన్నయ్య వదిన మీద చెయ్యి చేసుకున్నాడు. నీ పుట్టింటి వాళ్ళంతా చచ్చిపోయారా? కూతురు అత్తారింట్లో పెళ్లి జరుగుతుంటే రావాల్సిన అవసరం లేదా? చదివింపులేవి ఉండవా అని. వదిన ఫోన్ చేస్తే నర్సే పీటల మీద కూర్చునే వాళ్ళకి బట్టలు నా కానుక తీసుకుని వచ్చాడు. అతన్ని చూసి నాకు కన్నీళ్ళు ఆగలేదు. వాళ్ళ నాన్నకి అప్పటికే పక్షవాతం. ఆయన ఒక్కడిని వదిలిపెట్టి వచ్చే వీలు లేనందున వాళ్ళ అమ్మ రాలేదు. మనసు చంపుకుని ఇతను వచ్చాడు. పీటల మీద నన్ను చూసి అతని కళ్లల్లోనూ పల్సటి కన్నీటి పొర. అదే ఆఖరిసారి అతన్ని చూడడం అంది పద్మజ. తండ్రి మీద పెద్ద గొప్ప అభిప్రాయం ఏమీ లేదు సుభాష్కి. కానీ ఇంత చెడ్డవాడన్నది తెలీదు. నువ్వు కడుపులో ఉన్నప్పుడు మీ నాన్నకి పెద్ద యాక్సిడెంట్ అయింది. అసలు బతుకుతాడనుకోలేదు. బతికినా చక్రాల కుర్చీకే పరిమితం కావలసిన వాడు. మీ అమ్మ సేవలు చేసింది. నర్సుని బానే వాడుకుంది, బతికించుకుంది. ఇప్పుడాయన పులితొడుగు ఇంకా వదిలిపెట్టని పిల్లి అంది పద్మజ. సుభాష్ మాట్లాడలేదు. నా పెళ్ళైన 5-6 ఏళ్లకి అతనికి పెళ్ళయింది. కొన్నాళ్లు బానే ఉన్నారు. నువ్వన్నావే అతన్ని చేసుకుంటే ఆవిడ స్థానంలో నేనుండేదాన్నని. ఆ మాటలు మా అమ్మ నోటమ్మట విని విని చెవులు తూట్లు పడిపోయాయి. కాని మీకెవరికీ తెలీదు. ఆవిడ స్థానంలో నేనుంటే అతనిలా అయ్యేవాడే కాదు. నేనున్నానని ధైర్యం చెప్పేదాన్ని. నీ చదువేదో నువ్వు చదువుకో, నేను ఉద్యోగం చేస్తాననేదాన్ని. నువ్వు నేర్పిన విద్య నీరజాక్ష అన్నట్టు మా పుట్టింటి నుంచి పిండి పీడించి డబ్బు తెచ్చి సంసారం నడిపేదాన్ని. అవి ఏవి జరగలేదు. నరుసు భార్య ప్రమద్భర్ అనుకుంటారు ఆమె పేరు. పెళ్లి నుంచి భర్త నుంచి ఏం కావాలో అవి తీసుకోవడానికి వచ్చింది. అవేవి దొరక్క వదిలిపెట్టి వెళ్ళిపోయింది అంది పద్మజ. ఇద్దరూ కొద్దిసేపు మౌనంగా ఉన్నారు. అతన్నలా వదిలేయద్దు సుభాష్. ఈ రోజుని మీ అమ్మ జీవితం నిలబడిందంటే మీ నాన్న పక్కని కంచిపట్టు చీరలు కట్టుకుని వజ్రాల నెక్లెస్లు పెట్టుకుని దర్జాగా తిరుగుతోందంటే, మొగుళ్ళ వెనకాల విలాసాలు ఒలకబోస్తూ మా అక్కలు తిరుగుతున్నారంటే అతడి భిక్షేరా. అమ్మ నాన్నల ఆస్తులు కావాలనుకున్నప్పుడు వాళ్ళు చేసే పాపాల్లోనూ వాటా తీసుకోవాలి. వాటిని ఈ రోజును వద్దనుకుంటే రేపెప్పుడో మనకి అనువుగా లేని సమయం చూసి చుట్టుకుంటాయి. దానికి మీ నాన్నే నిదర్శనం అంది. అతను ఇప్పుడు మాట్లాడలేదు. ఇప్పుడు నర్సు ఇక్కడికి ఎందుకు వచ్చాడో, ఏం వెతుక్కుంటూ వచ్చాడో తెలీదు. అతడి కలలేవి నెరవేరలేదు. కనీసం చివరి రోజుల దాకా ప్రశాంతంగానూ గౌరవంగానూ గడిపేలా ఏర్పాటు చెయ్యి. ఏదైనా హోంలో డబ్బు కట్టి చేర్పించు. నువ్వు స్వతంత్రుడివి, ఉద్యోగం ఉంది, చెయ్యగలవని అనుకుంటున్నాను అంది ఆశగా. ఇన్నాళ్ళు నాకివేవి తెలియవు. తెలిసాక ఎందుకు వదిలేస్తాను అన్నాడు సుభాష్. మావయ్యకి తెలుసా ఈ విషయాలు అడిగాడు ఆమె భర్త గురించి. కొంతవరకు తెలుసు. నాలోని గిల్ట్ అర్థం చేసుకున్నారు అందామె. పద్మజని ఇంటి దగ్గర వదిలేసి క్యాబ్ పట్టుకుని మళ్లీ హాస్పిటల్కి వెళ్ళాడు సుభాష్. నర్సుకి జ్వరం దిగినట్టుంది. బెడ్ మధ్యగా మఠం వేసుకుని కూర్చుని పక్క బెడ్ పేషెంట్ తో ఏదో మాట్లాడుతున్నాడు. మాటలాపి ఎవరన్నట్టు చూశాడు. నేను మావా అన్నాడు తన పరిచయం చెప్పుకుని. ఎంత పెద్దవాడివయ్యావురా. అక్క బావుందా? సంతోషంగా ఉందా అడిగాడు గబగబా. అంతా బానే ఉన్నారు గాని నువ్వేంటిక్కడ అడిగాడు సుభాష్. నీకెలా తెలుసు నేనని? పద్మ చెప్పిందా నవ్వుతూ అడిగాడు నర్సు. తను నాకు మంచి స్నేహితురాలే అన్నాడు తనే. అతనలా నవ్వుతుంటే ప్రస్తుతపు రూపం నెమ్మదిగా మారిపోతూ
అత్త చెప్పిన 16 ఏళ్ల పిల్లాడి రూపం ఊహల్లో నిలిచింది సుభాష్కి. తను ఆ వయసులో అతనిలాగే ఉండేవాడేమో. మేనమామ పోలికని ఎవరూ చెప్పలేదు. అనుకోవడానికి కూడా భయపడో చిన్నతనం పడో ఉంటుంది తల్లి. అతన్ని గట్టిగా కౌగిలించుకుని గుండెలకి హత్తుకోవాలనిపించింది. తమ ఇంట్లో జరిగిన పెళ్లి అనే క్రతువు వలన ఎన్ని కోల్పోయాడితను. తన తల్లి అష్టకష్టాలు పడిందంటారు. ఆ కష్టాల్ని నిజంగా భరించింది ఇతను. వారణాసిలో ఉంటున్నాడట చెప్పాడు. తాళపత్ర గ్రంథాలేవో పరిష్కరిస్తున్నానురా. అక్కడే ఆశ్రమంలో ఉంటున్నాను. తిండి అది వాళ్లే పెడతారు. కొంచెం డబ్బులు ఇస్తారు. ఉండడానికి గది కూడా ఇచ్చారు. ఖర్చులు వెళ్ళిపోతాయి. మీ అత్తని పుట్టింట్లో వాళ్ళు సరిగ్గా చూడట్లేదట. అమ్మా నాన్నలు పోయాక వెనకట్లా ఎలా ఉంటుందిలే. ఉత్తరం రాసింది. నాతో తీసుకెళ్దామని వచ్చి ఇలా ఇరుక్కుపోయాను అన్నాడు. ఎక్కడికి వెళ్తావు మావా? నీకే సరైన ఆధారం లేదు. ఆవిడ్ని కూడా తీసుకెళ్లి ఏం చేస్తావు అడిగాడు సుభాష్. ఏదో ఒకలా బతికేస్తాన్రా. ఇప్పుడు బతకట్లేదా? అలాగే అన్నాడు నర్సు. ఎంత ఖర్చు అవుతుంది ఇతన్ని నిలబెట్టడానికి? సుభాష్ లెక్కలు వేసుకున్నాడు. ఏడాదికి తన జీతం 40 లక్షలు. చిన్న ఇల్లు, క్లుప్తంగా జీవికి వెళ్లడానికి కాస్త ఏర్పాటు చెయ్యలేడు అతను. అతనికి మొత్తం జీవితమే తరిగిపోయినప్పుడు ఒక్క ఏడాది తన జీతంలోంచి తరిగిపోతే? రీసెర్చ్ పిల్లలకి నోట్సులు తీసిసు రాసిస్తారట. వాళ్ళు కొంత డబ్బిస్తారట. గుండె మీద తన్నినట్టు చెప్పాడు. ఒకప్పుడు ఫిజిక్స్ పీల్చి, మ్యాథ్స్ తాగి, కెమిస్ట్రీ, ఇంగ్లీషు, సంస్కృతం, తెలుగు అనే తెల్లన్నంలో కలుపుకుని తిన్న పెద్ద మనిషి. సుభాష్కి కళ్లల్లో నీళ్లు తిరిగాయి. పద్మజ ఎందుకు ఏడ్చిందో అవగాహనకొచ్చింది. నాతో తీసుకెళ్తాను. కొద్ది రోజులు నా ఫ్రెండ్ దగ్గరుండు. నీకు ఇల్లు అది ఏర్పాటు చేస్తాను. ఆదాయానికి మార్గం చూపిస్తాను. అత్తను కూడా తీసుకొద్దు గాని కొంచెం టైం ఇవ్వు అన్నాడు తన లెక్కలు తను వేసుకుంటూనే. వద్దులేరా, ఇన్నాళ్లకి కష్టాలు తీరి మీ అమ్మ ఏదో తన దారిని తను బతుకుతోంది. చేసిందంతా వృధా అయిపోతుంది. భయపడిపోయాడు నర్సు. అతని కళ్లల్లో స్పష్టమైన భయం. అక్క తిన్న దెబ్బల గురించో, తను తిన్న చావు దెబ్బ గురించో. నీకు మంచి ఫోను, కంప్యూటర్ కొనిస్తాను. యూట్యూబ్ ఛానల్ పెట్టుకో. నువ్వు చెప్పాలనుకున్నవన్నీ అందులో చెప్పు. వాళ్ళకి వీళ్ళకి పని చెయ్యకు అన్నాడు ప్రేమగా. నర్సు కళ్ళు మెరిసేయి. నిజంగా కంప్యూటర్ కొనిస్తావా ఆశగా అడిగాడు. అక్కడికే వెళ్ళిపోతానులేరా. గది అద్దెకి తీసుకుంటాను. కంప్యూటరు జాగ్రత్తగా దాచుకుంటాను. చిన్నపిల్లాళ్ళ అన్నాడు. ఎంత చెప్పినా ఇక్కడ ఉండడానికి ఇష్టపడలేదు. నేను మళ్ళీ వస్తాను. ఇప్పటికి రెస్ట్ తీసుకో. వచ్చాక ఆలోచిద్దాం అని ఇంటికి వెళ్ళాడు సుభాష్. అతని మేనత్తలు వచ్చున్నారు. తల్లి వాళ్లతో కూర్చుని మాట్లాడుతోంది. డైనింగ్ టేబుల్ ముందు కూర్చుని కంచంలో అన్నీ పెట్టుకుంటుంటే ఆవిడొచ్చింది. తింటూ జరిగిన విషయాలు చెప్పాడు. వాళ్ళిద్దరూ ఇంకా కలుసుకుంటూనే ఉన్నారట్నా? మీ అత్తకి వాడిక్కడున్నట్టు ఎలా తెలిసిందిట? నాన్నకి తెలిస్తే వాడిని చంపేస్తారు. అంత బుద్ధి లేని మనిషి ఏమిట్రా? ఏళ్ళొచ్చి ఏం లాభం అంది చిరాగ్గా. ఈవిడ ఏకధాటిగానే మాట్లాడింది. అందరికీ అన్నీ అమరవు. పెట్టి పుట్టాలి, పెద్ద చదువులు చదవాలి, పెద్దింటి పిల్లని చేసుకోవాలి అని కళ్ళు గండం, ఆకాశానికి నిత్యం లేసి బొక్కబోర్ల పడ్డం దేనికి? మా నాన్న నా పెళ్లి చేశాడు. కొంచెం ఎక్కువే పెట్టాడేమో. ఒక్కగానొక్క కూతుర్నని పెట్టాడు. వాడికి చిన్నదో పెద్దదో గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది. అందులోనే ఉండి పరీక్షలవి రాసుకుంటే ప్రమోషన్లు వచ్చేవి. చుక్కలాంటి పిల్లని తెచ్చి చేశాం. దాన్ని నిలువునా ముంచాడు అంది పెద్ద గొంతుతో. ఇన్నేళ్ల తర్వాత ఇక్కడికి వచ్చాడు. మన ఇంటికి రాలేదే? పోనీ రాలేదు. చీరో ఏదో కొనుక్కోమని 1000-5000 చేతిలో పెట్టాడా? నమో నాస్తి. పుట్టింటి ఆశన్నది లేకుండా చేశాడు అంది ఆవేశంతో రొప్పుతూ. తల్లిని పరీక్షగా చూశాడు సుభాష్. మనిషి నిరంతర పీడనకు గురయ్యాక క్రమంగా ఆ పీడనలోనే జీవితాన్ని వెతుక్కుంటాడు. ఇది ఒక వ్యక్తికో ఒక కుటుంబానికో మాత్రమే పరిమితమైన విషయం కాదు. రాజ్యాలని, మతాలని, సమాజాలని నడిపించే సూత్రం. ప్రేమతోటి సాటి మనిషిని జయించవచ్చు. పీడనతోటి ఆ పని చెయ్యొచ్చు. మొదటిది అందరికీ రాదు. రెండోది సర్వజనీనమైనది. చంటి పిల్లాన్ని పెంచే క్రమంలో కళ్ళెర్రజేసి చూడటంతో మొదలవుతుంది. భార్యని చాచిపెట్టి కొట్టడంతో మొదలవుతుంది. రాజదండం పట్టుకుని పౌరుణ్ణి బెదిరించడంతో మొదలవుతుంది. ఏమిటొదినా? అత్తలిద్దరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వచ్చారు. ఏముంది? ఏ జన్మలోనో చేసుకున్న కర్మం. ఒక్క తమ్ముడు. మా నాన్న తర్వాత ఇల్లు నిలబెట్టాల్సినవాడు. బైరాగాడ్లా దేశాలు పట్టుకుని తిరుగుతున్నాడు. వీడికి ఎక్కడో కనిపించాడట అంది నిరసనగా. డబ్బేమైనా అడిగాడేమిట్రా? పెద్దత్త ఆరా తీసింది. పద్మత్త వెంటపడ్డాడు.
మీ నాన్న వెళ్ళి చెమడాలు ఒడదీసొచ్చాడు అంది రెండో అత్త. ఎక్కడ కనిపించాడా నీకు? తండ్రి గదిలోంచి వస్తూ అడిగాడు. చెప్పొద్దన్నట్టు చూసింది తల్లి. రోడ్డు మీద. అబద్ధం చెప్పాడు సుభాష్. పుట్టలో పావులన్నీ ఒక్కసారి కదిలినట్టు అనిపించింది. తను చెయ్యాల్సింది చాలా ఉందని అర్థమైంది. భోజనం చేసి మళ్లీ హాస్పిటల్కి వెళ్లేసరికి నర్సు లేడు. భార్య వచ్చి డిశ్చార్జ్ చేయించుకుని తీసుకెళ్లిపోయిందిట. తన డాక్టర్ స్నేహితుడిని అడిగితే చెప్పాడు. నువ్వు వస్తే ఈ ఉత్తరం ఇమ్మన్నాడు అని ఒక కవర్ ఇచ్చాడు. నాన్న సుభాష్, నిన్ను పద్మని చూడటం అనేది నేను ఎదురు చూడని వరం. మనసు నిండిపోయింది. ప్రమద నాతో వస్తానంది. ఆ పిచ్చిపిల్ల కాళ్లు కడిగి నెత్తిమీద నీళ్లు చల్లుకోవడం కన్నా ఏం చెయ్యగలను? వారణాసిలో కాయాపేక్ష ఫలాపేక్ష వదిలిపెట్టమంటారు. అంటే శరీర ప్రేమ, చేసిన పనుల యొక్క ఫలితాల మీద ఆశింపు ఉండకూడదని అర్థం. అవన్నీ ఎప్పుడో వదిలేశాను. సైన్స్ టెక్నాలజీ అనే ఊహా ఉయ్యాల్లో ఊగుతున్న మనిషిని. దిగి రాలేన్రా. ప్రాచీన గ్రంథాలు చదవటం, లైబ్రరీల చుట్టూ తిరగడం, చదువుకున్న వాళ్ళని ఆరాధించటం, వీటన్నిటితో నా జీవితం ఇమిడిపోయింది. ఫ్యాంట్ మాసేదాకానే అక్కడ ఇక్కడ కూర్చోవడానికి ఆలోచించేది. ఒకసారి మాసిందా దాంతోపాటే ఆ ఆలోచన కూడా మాసిపోతుంది. బతకడం నాకు ఎప్పుడూ సమస్య కాదు. ఎలా బతకాలన్న విషయంలోనే రాజీ పడలేకపోతున్నాను. నాకు నువ్వు ఏవేవో చేస్తానన్నావు. కంప్యూటర్ కొనిస్తానని నా మనసు మురిపించి ఆ మెరుపుని నా కళ్ళలో చూసి సంతోషపడ్డావు. క్షణమాత్రపు ఆ సంతోషం నాకు చాలు. ఆ తల్లిదండ్రుల కడుపున పుట్టాల్సిన వాడివి కాదురా నువ్వు. ఎక్కడి వాళ్ళం అక్కడుంటేనే సుఖం. మీ నాన్న జీవి శాంతంగా ఉంటాడు. మీ అమ్మ వ్యక్తిత్వం చచ్చిపోయిన మనిషి. ఆవిడొక ఎండుకట్టె. ఎలాగో ఒకలాగా ఉనికి నిలబెట్టుకోవాలన్న స్వీయ ప్రేమ తప్ప మరే ప్రేమ మిగిలిలేనంతగా ఎండిపోయిన మనిషి. ఒక్క మాట మాత్రం చెప్తాను. నీ మనసు చెప్పినట్టు విను. దాన్ని ఎప్పుడూ అణిచిపెట్టకు. లేదా కొన్నాళ్లకి అది స్వతంత్రం ప్రకటించుకుంటుంది. అప్పుడు ఇంక మన అదుపులో ఉండదు. ఇష్టమైన చదువు, ఇష్టమైన పిల్ల, మగవాడు నిలకడగా ఉండడానికి కావలసినవి. అక్కడ మాత్రం రాజీ పడకే. నర్సుమామ ఉత్తరం చదివాక కొన్ని గంటలకి వారణాసి వెళ్లే విమానంలో ఉన్నాడు సుభాష్. నర్సు కన్నా ముందే అక్కడికి చేరుకుని రైల్వే స్టేషన్లో వాళ్ళకి స్వాగతం చెప్పడానికి. నర్సు కోసం ఆన్లైన్లో ఆర్డర్ పెట్టిన కంప్యూటరు, వర్క్ స్టేషను, ఇంకొన్ని వస్తువులు వస్తున్నాయి. అవి అతని జీవితాన్ని అతనికి తిరిగి ఇవ్వలేకపోవచ్చు. ఈ కొంచెమైనా చెయ్యకపోతే పద్మజ చెప్పినట్టు పీడకుణ్ణి అతను ప్రేమిస్తున్నట్టే.